అందరికీ నమస్కారాలు. శ్రావణ్ కుమార్కి జీసీసీ చైర్మన్ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించి. మాజీ మినిస్టరు, తర్వాత జీసీసీ మంచి అభివృద్ధి అవ్వాలని, ఆదాయంతో బెనిఫిట్ ఉండాలని. జీసీసీ ఇంతకుముందు గతంలో అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా లాస్లో పడిపోయింది. తర్వాత తెలుగుదేశం వచ్చినాక మంచి లాభాల్లో పరుగులు పడింది. ఈసారి కూడా శ్రావణ్ కుమార్ యువకుడు, కుర్రోడు, ఉత్సాహం చేయాలని జీసీసీ లాభాలతో బెనిఫిట్స్తో ఉండాలని ఒక జీసీసీ సొసైటీలో మంచి అందరికీ ఉపాధి దొరుకుద్ది. డెవలప్మెంటే అవినీతి జరగకుండా దాన్ని జాగ్రత్త చేస్తే ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కూడా కాపాడినట్టు, పార్టీ డెవలప్ మచ్చ లేకుండా, చెడ్డ పేరు లేకుండా చేస్తారని యువకుడని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకో.